వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. పోక్రీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని. ఇదే సినిమా తమిళంలో రీమేక్ చేశారు. అందులో ఇప్పటి తమిళనాడు సీఎం విజయ్ ఇదే డైలాగ్ చెప్పారు. నిజంగానే రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామని కాదు, సీఎం పీఠం అధిరోహించామా లేదా అనేది నిరూపించారు. దళపతి అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే ఇదే తరహా స్కెచ్ వేశారు. అదేంటంటే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీవీకేలో చేర్చుకొని ఉప ఎన్నికలకు వెళ్లడం. అంటే కూటమి లెక్కల నుంచి ఒకే పార్టీ ప్రభుత్వంగా మార్చేలా విజయ్ ప్లాన్ షిఫ్ట్ అయింది. మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడింది. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా విజయ్ పెద్ద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే అన్నా డిఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో 6 నెలల్లోగా ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఇది ఒక రకంగా ప్రభుత్వంపై రెఫరెండం అన్నమాట. ఒకవేళ ఆ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఓడిపోతే విజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదని విపక్షాలు గట్టిగా ప్రచారం చేస్తాయి. పూర్తి మెజార్టీ కోసం వేసిన ఈ ఎత్తుగడ చివరకు విజయ్కే రివర్స్ అవుతుంది. పైగా ఉప ఎన్నికల్లో స్థానిక నేతల అసంతృప్తి, కుల సమీకరణలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది. అంటే ఉప ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా విజయ్ రాజకీయ భవిష్యత్తు, ప్రభుత్వ మనుగడ చిక్కుల్లో పడడం ఖాయం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. ఇక్కడే మరో కోణం కూడా ఉంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 20 రోజుల్లోనే రాజీనామాలు చేయడం ఏంటి? ప్రజలు 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటే నెలలోపే కాడి పడేయడం ఏంటి? స్పీకర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆమోదించడం ఏంటి? అసలు ఉప ఎన్నికలంటేనే భారీ ఖర్చు, అభ్యర్థులకు ఆర్థిక భారం, ప్రభుత్వ ఖజానాకు ఎంతో నష్టం. ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపితే తడిచి మోపెడవుతుంది. మరి ఖజానాపై అదనపు భారం వేసే హక్కు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? ఆ రాజీనామాలను ఆమోదించే ముందు స్పీకర్ అయినా విచక్షణతో ఆలోచించాలి కదా. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ అధికారంలోకి వచ్చిన విజయ్ ఎందుకు పక్క పార్టీ ఎమ్మెల్యేల కోసం పాకులాడుతున్నారు? విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ఆయనకు రాజకీయ పరిణతి లేదని చెప్తున్నాయా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశంపై మనకు తమ విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, అలాగే తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి ముడిగంటి గారు, అలాగే టీవీకే యానాం ప్రతినిధి అయినటువంటి శంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఫస్ట్ మనం శంకర్ రెడ్డి గారిని అడుగుదాం. శంకర్ రెడ్డి గారు, ఏంటండి అసలు ఏం జరుగుతోంది టీవీకేలో? ఈవెన్ మనం చూస్తే అసలు ఆయన అంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవటమే ఒక ప్రభంజనం. ఆ తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. చాలా అంటే యూజువల్గా సినిమాల్లోని ఇన్ని ట్విస్టులు ఉంటాయి, అన్ని ట్విస్టులు మనం చూసేసాం. ఫైనల్గా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. అక్కడ కూడా ఏంటంటే రకరకాల ట్విస్టులు చూసేసాం మనం. మళ్ళీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చారు విజయ్. ఏంటంటే విజయ్ ఇచ్చారనాలా ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్నా డిఎంకేకి రాజీనామా చేసేసి ఈవెన్ వాళ్ళ ఎమ్మెల్యేలకే రాజీనామా చేసేసినటువంటి ఆ ఎమ్మెల్యేల సపోర్టు మరో ట్విస్ట్. అంటే ఇదంతా చూస్తే నిజంగానే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నట్టు విజయ్కి రాజకీయ పరిణతి లేదు అని అనుకోవాలా? ఏంటి ఈ ట్విస్ట్లన్నిటికీ ఏంటి కారణం? మేడం నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మేడం. అయితే మేడం, ఇది మనం దీన్ని ఎలా చూడాలి అని అంటే రాజకీయ పరిణితి లేకపోవడం కాదు మేడం. ఇప్పుడు ఉన్న సంఖ్యాబలం, ఇప్పుడు వాళ్ళు డిఎంకే నుంచి మా పార్టీకి రావడం చాలా చూసుకోం మేడం. వాళ్ళు రావడంతో మాకు సంఖ్య బలం మ్యాండేట్ పెరుగుతుంది మేడం. దానికి ఎటువంటి మరి వేరే ఆలోచన లేదు మేడం. వాళ్ళు వచ్చినప్పుడు మాకు సంఖ్యాబలం పెరుగుతుంది. రేపు పొద్దున్న ఒకవేళ
బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా బై ఎలక్షన్ లో కూడా ఏదైతే అధికార పార్టీకి అన్ని విధాల అనుకూలత లభిస్తుంది, ప్రజా మద్దతు కూడా ఉంటదని మా అభిప్రాయం మేడం. ఉమ్. అంటే కాకపోతే ఏంటంటే మనం దీన్ని ఖచ్చితంగా ఇది టీవీకేకి సపోర్ట్ చేయడమే కాదని అనట్లేదు. కాతే దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి, లేకపోతే ఈవెన్ అభ్యర్థులు అయినప్పటికీ మనకు తెలిసిందే, వాళ్ళు ప్రచారానికి కానివ్వండి లేకపోతే మిగిలిన విషయాలకు కానీ చాలా ఖర్చు పెట్టిన తర్వాతనే రాజకీయాల్లో ముందుకెళ్తారు. మరి అంత ఖర్చు పెట్టి గెలిచి ఇప్పుడు సడన్గా రాజీనామా అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈవెన్ స్పీకర్ గారు కూడా అంటే కనీసం వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగకుండా వెంటనే 1 అవర్లో ఆమోదించడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. అంటే ఇజ్ ఇట్ ఏ ప్రీ ప్లాన్డ్ గేమ్? ఇప్పుడు అందరూ అంటున్నది ఏంటంటే ఇజ్ ఇట్ ఏ ప్రీ ప్లాన్డ్ గేమ్? మేడం చెప్పండి ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా దేవుడు ఆశీర్వాదం, మీడియా యొక్క సపోర్ట్ తో, ప్రజల యొక్క ఆశీస్సులతోనే విజయ్ గారు ఈ రోజు ఏదైతే సీఎం అయ్యారు మేడం. శంకర్ రెడ్డి గారు వినిపించట్లేదండి మేడం. సిగ్నల్ ప్రాబ్లం మేడం. ఓకే, మీరు ఆడియోలో అయితే మాట్లాడండి, పర్లేదు, ఆడియో ఇవ్వండి. మేడం అయితే మేడం ఇక్కడ ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇది మంచి పరిణామం కాదని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా మేడం ఇది మాకు దేవుడు సంకల్పం, దేవుడి యొక్క బలం, మీడియా యొక్క సపోర్ట్, ప్రజల బలం ఉంది మేడం. ఖచ్చితంగా ఆ రోజు కాదు శంకర్ రెడ్డి గారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మీడియా బలం కాదు, దేవుడి బలం అందరికంటే కూడా ఈ తమిళనాడు ప్రజల బలం విజయ్ కు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు గవర్నమెంట్ కూడా ఫామ్ చేసేసారు. ఈ టైంలో మీకు పక్క పార్టీ వైపు పక్క చూపులు చూడాల్సిన అవసరం కూడా లేదు. మీ పార్టీ టీవీకే పార్టీనే అధికారంలో ఉంది. బట్ స్టిల్ వై దీస్ ఆల్ హ్యాపెనింగ్ అంటే ఏం చెప్తారు మేడం? దానికి ఇప్పుడు పార్టీల్లో ఉండడం, పార్టీల్లో నుంచి జంప్ అవడం అనేది కామన్ మేడం. అంటే మేము అనుకున్న టార్గెట్ మేము ఆల్రెడీ రీచ్ అయ్యాం మేడం. కానీ ఈ రోజు ఈ టీఎంకే నుంచి ఇలా రావడం, ఇది రేపొద్దున్న మీరు ఇన్ ఫ్యూచర్ ఏమి విజయ్ గారికి కానీ, విజయ్ గారి క్యాడర్ కానీ ఎటువంటి నష్టం జరగదు మేడం. అది అనుకుంటున్నారు మేడం, ఇది ఏదో ఒకలాగా ఇది కుట్ర పన్నేరు అనుకుంటున్నారు మేడం. అది కుట్ర ఏం కాదు మేడం. ఖచ్చితంగా ప్రజల మ్యాండేట్ మాకు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా, అది ఈ రోజు వాళ్ళ బయటకు రావడం అది ఒక మంచి పరిణామం భావిస్తాం. కాదు, మంచి పరిణామం మీకు కావచ్చు టీవీకే పార్టీ, కానీ ప్రజలు రాజీనామా చేయమని చెప్పలేదు కదా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేని ప్రజలు రాజీనామా చేయమని చెప్పారా సాగర్ గారు? మేడం మేడం అది కాదు మేడం. ఇప్పుడు ప్రజా పార్టీల చేత ఎన్నుకోబడిన హక్కు, ఏదైతే పబ్లిక్ ఎన్నుకున్న వ్యక్తులు ఎమ్మెల్యే అవుతారు, పార్టీల ద్వారా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారు మేడం. అంటే మీరు ఇప్పుడు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలకి ఎవరైతే ఆ పార్టీ తరఫున పార్టిసిపేట్ చేసి ఓట్ చేసిన వాళ్ళందరినీ అంటే తక్కువ చేస్తున్నట్టే కదా? ఇప్పుడు ఎన్నుకున్న ప్రజల్ని తక్కువ చేస్తున్నట్టే కదా? లేదు మేడం, అట్లా అది జరగదు మేడం. అందరికీ సముచిత స్థానం కనిపిస్తారు మేడం. ఖచ్చితంగా ఆయన ఉద్దేశం, మరో ఆలోచన, మరో స్ట్రాటజీ ఉంది. కనీసం 20 రోజులు అవ్వలేదు అంటే సాగర్ గారు, 20 రోజులు అవ్వలేదు. పోనీ పార్టీ నాయకత్వానికి వాళ్ళకి ఏమన్నా చెడిందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా తక్కువ చేశారా, లేకపోతే మరేదైనా జరిగిందా? వాళ్ళని చిన్నచూపు చూసారా? ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరినీ అంటే అవి కూడా అలాంటి సంఘటనలు ఏమీ మనం వినలేదు. అయినప్పటికీ రాజీనామా చేశారంటే కేవలం అధికార దాహంతోనే రాజీనామా చేసి మీ టీవీకే పార్టీలో జాయిన్ అయ్యారనుకోవచ్చా? సాగర్ గారు ఆడియో సరిగ్గా ఉన్నట్లేదు. నమస్కారం అండి. నమస్కారం పాపిరెడ్డి గారు. అనుష గారు నమస్కారం. చెప్పండి సాగర్ రెడ్డి గారు చెప్పండి. అనుష గారు నమస్కారం. నమస్తే సాగర్ రెడ్డి గారు. పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. వెంకటస్వామి నమస్కారమే. వెంకటస్వామి గారు, మేము గతంలో కూడా ఈ టీవీకే ప్రభుత్వం పైన, విజయ్ గారి యొక్క సిస్టమ్ మీద, అంటే ప్రభుత్వ ఏర్పాటు విధానాల మీద
గతంలో కూడా 2-3 డిబేట్లలో పాల్గొన్నట్టుగా గుర్తుంది. సో ఏదేమైనా ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పి ప్రజలను పరిపాలించాలి అనేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అమోఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో రాజకీయాలు. రెండవది, ఈ మొన్ననే మనం అనుకున్నాం టీవీకే ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వానికి కనుక వచ్చి అనుమతిస్తే, గవర్నర్ అనుమతిస్తే బల నిరూపణలో ఇబ్బందులు అయితే అనేటువంటి దాని మీద వాదోపవాదాలు జరిగినాయి. అవును, అది ఇవాళ మళ్ళీ కనబడుతుంది. 116 సంఖ్యను పెట్టుకొని, అందుకే గవర్నర్ గారు క్లియర్గా చెప్పారు, మీ యొక్క టార్గెట్ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను తీసుకొని మాత్రమే రావాలి అనేటువంటి నిబంధన పెట్టినాడు. ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, పాలకపక్షాలు, ఆ పక్షాలు, ఈ పక్షాలు అన్నీ కూడా గొంతెత్తి దీని వెనుక బీజేపీ ఉన్నది కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఆనాడు ఏదైతే గవర్నర్ గారు ఆలోచించి మరి ఈయన ప్రభుత్వాన్ని నెలకొల్పుతాడా లేడా అనేటువంటి భావన వ్యక్తపరిచినాడు. అనుమానాలతో విసిగించి అవమానాల మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 116 సంఖ్య ఉన్నా మళ్ళీ ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మేము సహకరిస్తామని చెప్పారు. 5 సంఖ్య ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు 10 తక్కువనే అంతే. అప్పటి వరకు 117 రీచ్ కావాల్సినటువంటి సంఖ్యకి 10 మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఆ 10టిని 117 కనుక సమకూర్చినైతే గవర్నమెంట్కు అనుమతిస్తాం మంచి బ్రహ్మాండంగా చేసుకోవచ్చని అన్నాడు. 5 స్వచ్ఛందంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సహకరించినాడు. ఇంకొక 5 సంపాదించుకోలేనటువంటి విజయ్ పార్టీ అక్కడే ఆయన బొక్కబొర్ల పడ్డాడు. ఆయన వ్యూహాలు, ఆయన అనుకున్నటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సాగర్ రెడ్డి గారు ఆయన ఆలోచించి అడిగేశారనుకోవచ్చు కదా, ఆలోచించి అడిగేసినట్టే అందరినీ కలుపుకొని ఎట్లాగో మీకు తీర్పు కంప్లీట్గా ఇవ్వలేదు ప్రజలు, హంగు ప్రభుత్వం వచ్చడానికే అవకాశం ఇచ్చారు, అందులో స్వచ్ఛందంగా కాంగ్రెస్ వాళ్ళు సహకరించడానికి ముందుకొచ్చారు. ఇంకొక 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 స్థానాలను సంపాదించుకొని పరిపాలన నడిపిస్తే ఈ 5 సంవత్సరాల కాలం వాళ్ళందరినీ కలుపుకొని మంచి పరిపాలన కనుక అందిస్తే విజయ్ గారికి నెక్స్ట్ సారికి మంచి అవకాశాలు ఉండే. ఆయన పరిపాలన మీద విశ్వాసమా అవిశ్వాసమా అనేది జనాలు నిర్ణయించవలసిన అవసరం ఉండే. కానీ ఇప్పుడు ఆయన ఎందుకు పక్కపాటి ఎమ్మెల్యేల వైపు చూశారు అంటే దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఈయనకు 2 రకాల భయాలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి, లేదంటే చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అభిప్రాయం అనుకోండి. ఇక్కడ రాజకీయాలలో శత్రువులు మిత్రులు లేరండి. ఆ మన తమిళనాడు 2 పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే 2 పార్టీలు కూడా బద్ధ శత్రువులుగా పోరాటం చేసినాయి. అట్లాంటి వాళ్ళు ఒక సూచన కూడా ఇచ్చారు, అవసరమైతే మేము ఇద్దరం కూడా ఏకమవుతాం అనేటువంటి సూచన కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజయ్ గారికి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కూడా ఒక ఆలోచన చేయవచ్చు. మరి రేపు పొద్దుగాల మనకి సహకరించినట్టుగా అందులోకి వచ్చి వస్తున్నారు కాబట్టి కోర్టుల ద్వారా కావచ్చు, లేకపోతే స్పీకర్ను అనుకూలమైన వ్యక్తిని పెట్టుకొని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం వచ్చినాడు, మళ్ళీ గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని అధిగమించడానికే ఇవాళ రాజీనామాలు చేపించి మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ వెళ్ళిపోయి మళ్ళా ఇది ఇప్పటి వరకు ఎక్కడ కూడా 20 రోజులనే రాజీనామా పెట్టించి మళ్ళీ కొత్తగా మళ్ళీ బై ఎలక్షన్లకు పోయేటువంటి ప్రక్రియ ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. తెలంగాణలో కూడా జరిగింది. అది మీరు స్టార్ట్ చేసిన స్ట్రాటజీ అన్నా, అట్లేం లేదే. బీజేపీ స్టార్ట్ చేసినటువంటి స్ట్రాటజీ అది. ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చింది, అంతకన్నా ముందు చేసినారు. మన కర్ణాటకలో అట్నే చేసినారు. మీరు అధికారం రావడానికి కోసము కాంగ్రెస్ ఉందన్న కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ కాలం నుంచే, నెహ్రూ కాలం నుంచే ఈ రాజకీయాలు చేస్తుంటే సాగర్ రెడ్డి సాబ్ మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తున్నా,
జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ ని బడగొట్టి వచ్చిన మీరు మీరు వేరే వాళ్ళ నైతిక హక్కున్నది అన్న మీకు ఉన్నది ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు అందుకనే చెప్తున్నా వెంకటరామన్న, గతంలో పూర్వకాలంలో ఇందిరాగాంధీ రాజీనామాలు చెప్పించినవి కూడా మీరు మర్చిపోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇందిరాగాంధీ టైం లోపల అంటే ఈ కుళ్ళు రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఓడిపోతున్నారు. ముఖ్యమైన వ్యవస్థ ఏంటంటే పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడిపోతున్నారు. నేనేమంటున్నానంటే విజయ్ మీద విశ్వాసంతో ప్రజలంతా ముందుకొచ్చి ఒక కొత్త అబ్బాయి అయినా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా పరిపాలన అందించే పద్ధతిలో ఎట్లాగో మీరు కాంగ్రెస్ వాళ్ళు 5 ఇస్తామన్నారు, ఆ మిగతా కమ్యూనిస్ట్ వాళ్ళు 2 ఉన్నాయి, ఇంకో కమ్యూనిస్ట్ వాళ్ళ 2 ఉన్నాయి, ఒక ముస్లింలు వాళ్ళ యొక్క 2 ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కలిపితే అతి త్వరలో పరిష్కారం అయ్యేటువంటి మార్గాన్ని వదిలిపెట్టి ఈయన అనవసరంగా డిఎంకే వాళ్ళను రాజీనామాలు పెట్టించి మళ్ళా అందులోకి కొంతమంది తీసుకున్నారు కదండి. మీరు ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలేదు అనుకున్నట్టండి. గవర్నమెంట్ అయిపోయిందన్నా. మరి నేనేమంటున్నా, మొదలే ఈ పని చేసి పకడ్బందీగా చేసుకుంటే ఇవాళ ఇది ఉండకపోతుండే. అంతే మరి వాళ్ళకు అవకాశం ఉండొద్దా అందరికి? మోడీకి చాకున్నంత అంత వ్యూహం ఉండొద్దా? ఆ వ్యూహం లేకనే ఇబ్బంది ఉందని అంటున్నాను నేను. అయినా ఇప్పుడు అందరు మోడీ షాను ఫాలో కావాలంటారు, అందరు ఎదుటి పార్టీలను ఖతం చేయాలంటారు, అంతేనా? అంతే కదా మరి. రాజకీయం అంటే అంతే కాదన్నా. రాజకీయం అంటే ఏందన్నా, నీకు అవకాశం ఇచ్చుకుంటూ నేను సైలెన్స్ గా ఉండడానికి రాజకీయం చేయరు కాదన్నా. కాబట్టి ఇవాళ విజయ్ కూడా అదే పని చేస్తున్నాడు. విజయ్ కాకపోతే ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగ విధంగా మళ్ళా మధ్యంతర ఎన్నికలకు రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విధానం. ఇది మీరు చెప్పే నైతిక హక్కు లేదండి. ఉన్నది ఎందుకు లేదన్నా? మాకు లేకపోవడం ఏంది? మాకు నైతిక హక్కు ఉన్నది కాబట్టి దేశం అంతా విలువలను పెట్టిన తర్వాత ఏమైనా ఉంటది? విలువలను వదిలిపెట్టినాక ఏమైనా ఉంటది? ఎందుకు మాట్లాడడం మరి విలువలు? విలువల విషయంలో రాజకీయాలలో మీకు బాగా తెలుసు. మీకు భారతీయత విలువలు అని మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ అందుకే సినిమాలలో కూడా ఒక డైలాగ్ పెట్టిర్రు, రాజకీయ నాయకునికి సిగ్గుండేది శ్మశానానికి ముగ్గుండేదని. కాబట్టి రాజకీయ అంటే నేను దాపరికనే చెప్పలేను వెంకటస్వామి. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ వాళ్ళు మొదలు చేసి తర్వాత బీజేపీ అన్నా మీ ఆవిడ నాయకత్వానికి కూడా సిగ్గులేదంటే అందరికీ అంతే. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా అప్పుడట్టే చేసింది, నెహ్రూ కాలంలో జరిగింది. కాంగ్రెస్ చేసినటువంటి కథ ఇదంతా. కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలతో దేశం విచ్ఛిన్నకరమైన పరిస్థితుల్లో రాజకీయాలు చేసినటువంటి మర్చిపోతే కాంగ్రెస్ తప్పు చేస్తే మీరు శుద్ధ పూసలు అయితే శుద్ధ పూసలు మంచిగా కాబట్టి ఇలా ముక్త కాంగ్రెస్ దేశాన్ని సాధించడానికి దగ్గర దాకా వచ్చేసినాం. ఇంకా సాధించారు. మీరు తీసుకున్నటువంటి స్లోగనే తప్పు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి స్లోగనే తప్పు. అది అప్రజాస్వామికం. ఒక ప్రజాస్వామ్యంలో ఏమేమైనా నక్సలైట్లమా? ముక్త భారత్ అనడానికి కాంగ్రెస్ ముక్త నక్సలైట్లమా, లేకపోతే దేశద్రోహులమా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులమా? 70 సంవత్సరాల దృష్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అనగదొక్కినటువంటి విశేషాలన్నిటి కూడా ఒకసారి నెవరేసుకోవాలి. అవును, దయచేసి. ఎందుకంటే గతంలో అధికారం కోసం ఏం చేసిందో, దేశాలలో ఏ రాష్ట్రాలలో ఏం చేసిందో వాటి గురించి చర్చ పెట్టుకున్నాం. అదే తప్పు ఎట్లా చేస్తారండి? అది సాగర్ రెడ్డి గారు మనం వెంకటస్వామి గారికి కొంచెం టైం ఇద్దాం. వెంకటస్వామి గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వెంకటస్వామి గారు మాట్లాడతారు, సాగర్ రెడ్డి గారు వినండి, తర్వాత ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుతారు. కానీ చెప్పండి వెంకటస్వామి గారు. ముందుగా మీకు, మీ వీక్షకులకు, అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి పాపిరెడ్డి సార్కి, కృష్ణారెడ్డి గారికి, అట్లాగే సాగర్ రెడ్డి గారికి నమస్కారము. అనుభవం లేదనే విషయం అందరికీ తెలుసు. విజయ్కి రాజకీయ అనుభవం లేదనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఆయనకు ఓట్లేసినటువంటి ప్రజలకు కూడా తెలుసు.
అందుకే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి సమయంలో ఇబ్బంది పెట్టింది ఎవరో. ఇక ఇప్పుడు నేను అంటే మా సాగర్ రెడ్డి కోపం వస్తుంది, కానీ కొంతమంది అందరు అనుకొని అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు అనుకోండి, గవర్నర్తో సహా ఆయనను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. తర్వాత ఏదో సర్దుకొని ఆ డిఎంకే తోటి కొనసాగుతున్నటువంటి మేమైతే వితౌట్ ఎనీ కండిషన్ మేము అతనికి సపోర్ట్ చేసినాం, మా 5 ఎమ్మెల్యేలు. దాని తర్వాత రావాల్సినటువంటి ఇంకొక 5 కోసము ఏవైతే సిపి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు 2, అట్లాగే ముస్లిం లీగు, ఈ 3 కూడా చాలా ఆచితూచి తర్వాత బార్గెనింగ్ చేసుకొని వాళ్ళ మంత్రి పదవులను అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండు. గవర్నమెంట్ ఫామ్ అయింది, సాఫీగానే నడుస్తుంది. సో అంటే ఆయన అనుభవ రాహిత్యం కారణంగానే ఆయనను బిగినింగ్ లో ఇబ్బంది పెట్టినారు. అసలు అతను ఒక్క మాట నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని గవర్నర్ గారు పాటిస్తలేరు ఎక్కడ అనే మాట ఆయన ఎక్కడ అనలేకపోయినాడు. ఎందుకంటే దట్ ఈస్ ఇమ్యాచ్యూరిటీ ఇన్ ద పాలిటిక్స్. ఆయనకు తెలియదు పాపం. వచ్చినాడు, ప్రజల కోసం వచ్చినాడు, ప్రజలు ఆశీర్వదించినాడు. కానీ గవర్నర్కు ఉన్నటువంటి సంప్రదాయం ఏంటనంటే ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ షుడ్ బి కాల్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ వితౌట్ ఎనీ కండిషన్స్. అది 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 ఆయన చేయనప్పుడు ఆయన క్వశ్చన్ చేయలేకపోయినాడు పాపం అతను. వెంకటస్వామి గారు కానీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్స్, అంటే ఆయనకి ప్లాన్ ఉంది. హిజ్ అంటే ఫ్యూచర్ గురించి లేకపోతే పార్టీ గురించి, ఆ ఫార్మేషన్ అయ్యాక వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆయన ముందే చాలా కట్టుదిట్టంగా. నేనేమంటున్నామా అంటే అతనికి అనుభవం లేదు అనేటువంటిది చాలా స్పష్టమే. రాజకీయమైనటువంటి అనుభవం లేదని వాస్తవమే. కానీ అసలే ఏం తెలియని వ్యక్తి అయితే కాదు కదా. ఏం తెలియని వ్యక్తి ఏది ఉంటే ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడతారు? పట్టినారు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ నిలబెట్టుకోవడం ఎట్లా అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో కొంత అభద్రతా భావం ఉండొచ్చు అతనికి, లేదని అనలేము. దానికి తోడుగా డిఎంకే ఒక హెచ్చరిక చేసినది. స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈయన 3 నెలల ముచ్చటే. ఈయన వెనకటికి మా దగ్గర కూడా శ్రీహరి లాంటి వాళ్ళు అప్పుడు ఆడ టిఆర్ఎస్ లో ఉండే ఆయన హరీష్ రావు, శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 3 నెలల ముచ్చటే 4 రోజులే ఉండదని కూడా అప్పుడు కూడా డైలాగ్ కొట్టినారు. అట్లాగనే ఆ డైలాగ్ ఇలా స్టాలిన్ కొట్టినాడు. సో స్టాలిన్ ఆ మాట అన్నప్పుడు ఏదైనా ఇప్పటికి కూడా ఏంటంటే ఒక ప్రధాన అంశము, విజయ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ డిఎంకేలో ఉన్నటువంటి పొత్తును విడివిసుకొని వచ్చింది. కానీ డిఎంకేని సపోర్ట్ చేస్తే డిఎంకేలో ఉన్నటువంటి అనుబంధాన్ని అటు కమ్యూనిస్టు 2 పార్టీలు కానీ ముస్లిం లీగ్ కానీ తెగదెంపులు చేసుకోలే. అంటే స్టిల్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టాలిన్ కంట్రోల్లోనే ఇప్పటి వరకు ఉన్నారనేది చాలా స్పష్టము. వాళ్ళు ఓపెన్ గానే చెప్పినారు, మేము ఆ కూటమి నుంచి బయటికి రాలేదు, కానీ మేము తాత్కాలికంగా విజయ్ గవర్నమెంట్ కు సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ మంత్రి పదవులు కూడా వాళ్ళు తీసుకున్నారు. అవును. సో ఇట్లా గోడ మీద ఫ్లోర్ టెస్ట్ లో కూడా 144 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి ఓట్ చేశారు అంటే ఈవెన్ అన్నా డిఎంకే కూడా రెబల్స్ ఆఫ్. ఇప్పుడు ఇది మీకు ఒక విషయం తెలుసు కదా, అలా పాపిరెడ్డి సార్కి అయితే ఇంకా స్పష్టంగా తెలుసు. ఇది 6 months దాకా ఆయన ప్రభుత్వాన్ని ఎవడేం చేయలేడు. 6 months దాకా అవిశ్వాసం పెట్టడానికి లేదు. 6 months తర్వాత మళ్ళీ అవకాశం ఉంటది. సో ఈ లోపు సర్దుకుంటున్నట్టున్న తను ఈ లోపుగా 6 months ఇప్పుడు ఒకవేళ ఈ 4 ఎమ్మెల్యేలు ఆయన స్వయంగా రిజైన్ చేసినటువంటి ప్లేస్ ఉంది. ఇంకొక దగ్గర ఆయన పోటీ చేసి గెలిచాడు కదా, ఆ ప్లేస్ ఉంది. అంటే 5 బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. 5 బై ఎలక్షన్ వచ్చేది ఉంటే ఈ 5 ఒకవేళ టీవీకే గెలిస్తే అప్పుడు ఏ అవిశ్వాస తీర్మానం కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ 5, ఇవి 5. ఒకవేళ కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు, అట్లాగే మన ముస్లిం లీగ్ వీళ్ళు కనుక ఒకవేళ పక్కకు తప్పుకున్నా కూడా విజయ్కి ఇబ్బంది ఉండదు. ఆ రకమైనటువంటి వ్యూహం ఏదో అతను చేస్తున్నట్టు లెక్క.
అట్లా ఏఐడిఎంకేలో ముస్లిం పుట్టించి ఆల్రెడీ ఏఐడిఎంకేలో ముస్లిం పుట్టింది కాబట్టే ఆ ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఒక వర్గం ఎవరైతే పళనిస్వామి కాకుండా పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గము షణ్ముఖ వర్గం అనుకుంటా, వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం వల్ల ఫ్లోర్ లో అతనికి మద్దతు దొరికింది, ఆయన గెలిచిపోయినాడు. ఇప్పుడు ఆ వర్గంలోనే మళ్ళీ చీలిక వస్తుంది. ఆ చీలికలో కొంతమంది మళ్ళీ పళనిస్వామి దగ్గరికి పోతున్నారు. సో ఆ చీలికలో ఉన్నటువంటి నలుగురు మాత్రం ఇప్పుడు రిజైన్ చేసి విజయ్ పార్టీలో చేరినారు. సో నలుగురు రేపు 8 మంది కూడా కావచ్చు, నలుగురు రేపు 8 మంది కూడా కావచ్చు, 10 మంది కూడా కావచ్చు. సో అతని 17 మంది ఇచ్చారన్న సంకేతం. ఏఐడిఎంకే యొక్క ఏదైతే డిసిడెన్స్ గ్రూప్ ఉందో, పళనిస్వామిని తిరుగుబాటు చేసిన గ్రూప్ ఏది ఉందో అది మొత్తం కూడా రిజైన్ చేసొచ్చు. వాళ్ళు 30 మంది 20 మంది వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఇది ఇంతకు ముందు మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు కాంగ్రెస్ లీడరు, ఆయన 27 మందితోటి ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించినాడు. ఆ రిజైన్ చేయించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. 27 మందిని మళ్ళీ పోటీ చేయించినప్పుడు అతను దాదాపుగా 16 చోట్ల 17 చోట్ల గెలిచినారు. దాంతో కాంగ్రెస్ యొక్క ఏదైతే మద్దతు ఉందో అది తగ్గిపోయింది. బీజేపీ గవర్నమెంట్ మళ్ళా శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. ఆ డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు విజయ్ వ్యూహం కూడా ఈ పళనిస్వామిని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఏదైతే ఏఐడిఎంకే వర్గం ఉందో వాళ్ళందరినీ రిజైన్ చేయించి మళ్ళీ పోటీ చేయించి తన పూర్తి బహుమతి తోటి, అంటే పూర్తి సంఖ్యాబలంతో గవర్నమెంట్ ను 5 సంవత్సరాలు కొనసాగించుకోవాలనేటువంటి ఒక పెద్ద వ్యూహం తోటి అతను నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ వారికి చూపినటువంటి ఒక మార్గమే. గతంలో మరి నాకైతే గుర్తులేదు కానీ ఇట్లాంటిది ఇందిరాగాంధీ గారు కూడా చేసినారు అని అంటున్నారు సాగర్ రెడ్డి గారు. అయితే కావచ్చు, నాకైతే దాని గురించి ఐడియా లేదు. ఇది ఒక వ్యూహం మాత్రమే. ఇది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమే అయినా, ప్రజలకు ద్రోహం చేసిందే అయినా, సాగర్ రెడ్డి గారు ఆయన వివరించినారు ఇట్లాంటిది ఏం లేదు, సిగ్గు శరం ఏం లేకుండానే పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి అట్లాంటి లీడర్స్ అట్లాంటి పార్టీలు నడుస్తున్నాయి కాబట్టి ఇదంత పెద్ద విషయం కాదని సాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా విజయ్ గారు కూడా నార్మల్ గా జరుగుతున్నటువంటి రొటీన్ పాలిటిక్స్ లో, బీజేపీ పాలిటిక్స్ లేకపోతే కాంగ్రెస్ పాలిటిక్స్, డిఎంకే పాలిటిక్స్ లో దాంట్లోనే ఆయన కొట్టకపోతే ఇక అది దాన్ని ఎవరైనా కూడా ఏమంటారు, అవును గవర్నమెంట్ నిలబెట్టుకోవాలంటే మరి తప్పదు కదా అని అంటారు. కానీ ఎవరు కూడా విలువలు, నైతికత ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి అలా రాజకీయాల్లో లేదు. కాబట్టి విజయ్ ఏదైతే చేస్తున్నటువంటి వ్యూహం ఏదందో తన ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా కాపాడు కోసం ఏఐడిఎంకేను నిలువని తీల్చి అందులో ఎమ్మెల్యేలను తమ వైపు చేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం. ఇది కూడా అప్రజాస్వామికమే అయినా కూడా రాజకీయాలలో చెల్లుబాటు అవుతున్నటువంటి సిస్టమ్ అండి. ఓకే వెంకటస్వామి గారు, పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీరు విన్నారు కదా వెంకటస్వామి గారు ఏం చెప్పారో, అలాగే సాగర్ రెడ్డి గారు. అయితే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే స్పీకర్ 1 అవర్లో వాటిని ఆమోదించడం కూడా ఏంటంటే పలు రకాల విమర్శలకు తావిస్తోంది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే అసలు రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం ఒక విషయం ఇక్కడ హలో వినపడుతున్నదా? వినపడుతోంది పాపిరెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యి కూడా 1 మంత్ కాలేదు, గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇంత తొందరగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఏంది, అంత అవసరం ఏమైంది ఒక సహజంగా వచ్చే ప్రశ్న. కానీ ఈ ప్రశ్న వచ్చే ముందు మనం 2-3 విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ రాజకీయాలు అన్ని రాజకీయాలే, సాగర్ గారు చెప్పినా, వెంకటస్వామి గారు చెప్పినా, ఇంకోటి చెప్పినా రాజకీయాలు లేకుండా ఏముండవు. కానీ ఇక్కడ మనం 2-3 విషయాలు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితులలో తమిళనాడు ప్రభుత్వములో ఏదైతే నడుపుతున్న విజయ్ గారు నడుపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది అసెంబ్లీలో సరి అయిన బలం లేదు దానికి. ఎందుకంటే ఇప్పటికి కూడా అది 2000 అంటే ఒక 10 అంటే కాంగ్రెస్ తో కలుపుకుంటే 10 సీట్లకు తక్కువ ఉన్నది.
సరే కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ముస్లిం లీగ్ ఇవన్నీ కలిసి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఒక విధంగా అది మైనార్టీ గవర్నమెంట్. కాబట్టి మైనార్టీ గవర్నమెంట్కు ఉండే సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ మైనార్టీ గవర్నమెంట్ నడపడంలో వచ్చే ఇబ్బందులను తట్టుకొని బయటకు పోవడం కోసం ఈ గవర్నమెంట్, విజయ గవర్నమెంట్ బాగానే ప్రయత్నం చేస్తే సహజం. అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ స్టెబిలిటీ కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు అన్నారు 4 ఎమ్మెల్యేలు ఇప్పుడే కూడియడం, ఖర్చు కావడం, ఇదంతా. అదే కాకుండా గవర్నమెంట్ పడిపోయింది అనుకో, గవర్నమెంట్ పడిపోతే ఎంత అయితే మొత్తం మళ్ళీ ఎలక్షన్, టోటల్ ఎలక్షన్స్ పోవాలి. కాబట్టి ఇవి చిన్న చిన్న విషయాలు. ఈ 4 ఎమ్మెల్యేలు చేసినారు, గవర్నమెంట్ ఖర్చు అవుతుంది, నాయకులు ఖర్చు అంటే అసలు ఎలక్షన్సే ఖర్చు. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు ఇట్లా క్లియర్, ఇలా పెద్దగా మనం కానీ పాపిరెడ్డి గారు ఒకవేళ టీవీకే పార్టీ అనుకుందాము, ఒకవేళ బల నిరూపణలో అనుకున్నట్టు 6 నెలల తర్వాత ఒకవేళ బలం నిరూపించుకోలేకపోయినట్లయితే ఎలక్షన్కే ఎందుకు వెళ్తారు? మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా, అవన్నీ కలిసి ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మేడం ఒక విషయం, గవర్నమెంట్ ఇప్పుడు మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. విజయ్ గారి గవర్నమెంట్ ఫుల్ మెజారిటీతో ఉన్నది. 117 సీట్లునే వాళ్ళకి కావాల్సిన సంఖ్యాబలం ఉన్నది, లేదని కాదు. సంఖ్యాబలం ఉన్నది. ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, అంత అయిపోయింది. గవర్నమెంట్ ఈజ్ ఓకే, గవర్నమెంట్కి పడిపోదు. లేకపోతే ఈ ఏదైతే 4 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయో అవేం విత్డ్రా చేసుకోవు. ఇప్పుడు ఇమీడియట్ గా విత్డ్రా చేసుకుంటామని కూడా ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఆ గవర్నమెంట్కి ఏదో పడిపోతుంది, లేకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుందన్న అవకాశాలు కూడా లేవు. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఆయన దీర్ఘకాల వ్యూహంలో ఈ గవర్నమెంట్ నడపడంలో ఈ 4 పార్టీల నుంచి వెళ్ళి ఏ ఒక్క పార్టీ విత్డ్రా చేసుకున్నా కూడా ఆయన మైనార్టీ గవర్నమెంట్ లో పడతారు. ఎందుకంటే 117 పొట్టాపొట్టి మెజార్టీ ఉన్నది. అందులో ముస్లిం లీగ్ విత్డ్రా చేసుకున్నా, కమ్యూనిస్ట్ పార్టీ విత్డ్రా చేసుకున్నా, కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకున్నా కూడా గవర్నమెంట్ పడిపోతుంది. కాబట్టి ఇటువంటి ఈ సున్నితమైన ఏదైతే ఈ బ్యాలెన్స్ ఉన్నదో దాన్ని అధిగమించడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఒకటి ఏంటంటే మనం విజయ్ గారిని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయనకు ఒక అవకాశం ఉండే, ఏఐడిఎంకే నుంచి స్టేట్ అవే 15 మందిని కూడా ఆయన కలుపుకునే అవకాశం కూడా ఉండే. ఇప్పుడు ఎందుకంటే ఏఐడిఎంకేలో 2 గ్రూపులు అయిపోయినాయి. 2 గ్రూపులు కూడా విపరీతంగా వాళ్ళ మధ్య అంతర్గతంగా ఘర్షణ జరుగుతున్నాయి. ఆ 2 గ్రూపులు కూడా భవిష్యత్తులో రేపు విడిపోయి ఒక గ్రూప్ వేరే విడిపోయి కూడా వేరే సీటింగ్ అంటే అసెంబ్లీలో వేరే దానిలో కూడా సీట్లు కేటాయింపుకొని కూర్చునే అవకాశం ఉంది. కానీ కనీసం విజయ్ గారు ఇక్కడ మనకు హెల్తీ ట్రెడిషన్ ఏం పెట్టిందంటే, నేను డైరెక్ట్ గా ఎమ్మెల్యేలను ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకోను, వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ నేను ఎలక్షన్స్ పోయి పోటీ చేసి వాళ్ళతో తీసుకుంటాను. ఇది ఒక విధంగా హెల్తీ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణలో కానీ ఇప్పుడు మా రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 వచ్చిన తర్వాత మూకుమ్మడిగా పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి కూడా తీసుకునేది, రాజీనామాలు చేయలేదు, పార్టీల నుంచి తీసుకుని మంత్రులు ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన తర్వాత కూడా అదే పంతాలు అదే పనిచేసేది. కానీ అట్లీస్ట్ విజయ్ గారు కనీసం రాజీనామా చేయించాడు. అంటే ఆయన డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా తీసుకోలేదు. కాబట్టి ఒక విధంగా మిగతా పార్టీల యొక్క పద్ధతుల కన్నా కూడా విజయ్ గారు పాటించిన పద్ధతి చాలా సంస్కారవంతమైంది, మంచి పద్ధతి. ఎందుకంటే దానిలో గెలవచ్చు, ఓడిపోవచ్చు, రిస్క్ ఉన్నది. పాపిరెడ్డి గారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఫ్లోర్ టెస్ట్ లో ఏదైతే టీవీకే పార్టీకి 144 ఎమ్మెల్యేల మద్దతు రావడంతో అపోజిషన్ లీడర్స్ అయినటువంటి అన్నా డిఎంకే కానివ్వండి, డిఎంకే పార్టీ నేతలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఈరోజు కామెంట్ చేయడం జరిగింది. అంటే నిజంగానే హార్స్ ట్రేడింగ్ జరిగిందని అనుకోవాలా? ఒకటి మేడం, ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మైనార్టీ గవర్నమెంట్ ఏదైతే ఆ అవసరమైన సీట్లు ఏదైతే 10 సీట్లు తక్కువ ఉన్నాయో ఆ సీట్లను భర్తీ చేసుకోవడం కోసం విజయ గవర్నమెంట్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అలా హార్స్ ట్రేడింగ్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే హార్స్ ట్రేడింగ్ అంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే తీసుకొని పార్టీలు కలుపుకోవచ్చు, గవర్నమెంట్లు కలుపుకోవచ్చు, మంత్రులు చేయవచ్చు. కానీ అదే పని చేయలేదు. కనీసం వాళ్ళని రాజీనామా చేయించండి. ఇప్పుడు మీరు స్పీకర్ గారు గంటలే ఆమోదం అంటే వాళ్ళందరూ మాట్లాడుకుని చేసుకున్నారు. కాబట్టి గంట అరగంట అనేది అది 2 గంటలు అనేది అది పెద్ద ఇష్యూ కాదు. ఒకటేంటంటే ఆయన ఒక హెల్తీ ఒక మంచి సాంప్రదాయాన్ని ఆయన పాటించండి. ఎందుకంటే అది హార్స్ ట్రేడింగ్ ఎప్పుడు అంటామంటే వాళ్ళను వేరే పార్టీలు గెలిచిన వాళ్ళను డైరెక్ట్ గా ఈ గవర్నమెంట్ లో తీసుకొని వాళ్ళకి మంత్రులు ఇచ్చి రకరకాల ప్రలోభాలు చేస్తే అది హార్స్ ట్రేడింగ్ అవుతుంది. కానీ ఇది ఒక విధంగా హార్స్ ట్రేడింగ్ కూడా కాదు.
ఈ ఏదైతే మైనార్టీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి క్లియర్ కట్ మెజార్టీ గవర్నమెంట్ 117 నుంచి 120 సీట్లు వస్తే ఆ గవర్నమెంట్ 5 ఏళ్ళు సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఈ మిత్రపక్షాల సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు సొంతంగా బలం ఒకవేళ 117 ఇప్పుడు ఒక సీటు ప్లస్ ఈ 4-5 సీట్లు వచ్చినాయంటే ఆయన 107 నుంచి వెళ్ళి 5 112 అవుతుంది. కాంగ్రెస్ 5 110 అంటే ఒక తాత్కాలికంగా స్టెబిలిటీ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇంకా నేను అనుకుంటే ఏఐడిఎంకే నుంచి కూడా చాలా మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకే పార్టీగా రెండోసారి అది ఎన్నికలలో గెలవలేదు కాబట్టి మొదటిసారి డిఎంకే చేతులు ఓడిపోయింది. మళ్ళీ రెండోసారి ఓడిపోయిన తర్వాత విజయ్ చేతులు వాళ్ళకి అధికారంలో దూరంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి ఏదో విధంగా ఈ ఉన్న గవర్నమెంట్ లో జాయిన్ కావాలన్న ఒక బలమైన ఆ కోరిక ఆకాంక్ష ఉంది కాబట్టి అది 2 గ్రూపులుగా కొట్లాడుకుంటున్నారు. ఆ గ్రూపుల నుంచి కూడా మళ్ళీ విడిపోతున్నారు. కాబట్టి ఈ 4 కాదు నా ఉద్దేశంలో భవిష్యత్తులో ఇంకా కొంతమంది కూడా బయటకు వచ్చి విజయ్ పార్టీలో కలవచ్చు. వాళ్ళు కూడా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే ఇలా ఆయన రిస్క్ ఉన్నది. రిస్క్ ఏంటంటే ఇంత తొందరగా మీరు రేవదీసిన ప్రశ్నలన్నీ కూడా రేపు జనాలు అడగొచ్చు. 20 రోజుల తర్వాతనే ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎందుకు తీసుకున్నారు, అంత అవసరం ఏమొచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి జనాలకు పోయినప్పుడు జనాలు అడగొచ్చు. మొన్న 20 రోజుల కిందనే మేము నేను ఎన్నుకున్నాం కదా, ఆ 20 రోజులకే మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్కి వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ ఇవన్నీ తట్టుకోవడంలో విజయ్ గారికి ఒక విధమైన వ్యూహం ఉన్నది. ఆ వ్యూహంలో ఏంటంటే తప్పకుండా ఈ 5 సీట్లు ఆయన 2 సీట్లలో 1 సీటు ప్లస్ ఈ 4 సీట్లు మేము గెలుస్తాం అనుకునే. పాపిరెడ్డి గారు అంటే ఈ రాజీనామాల పర్వతం ఈ 4 ఎమ్మెల్యేలతో ఆగిపోతుందంటారా, లేకపోతే మరి కొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా అన్నా డిఎంకే తరపు నుంచి? ఎందుకంటే ఈ రోజు పళనిస్వామి నేరుగా చెప్పారు ఏమనంటే ఏదైతే ఈ ఫ్లోర్ టెస్ట్ లో 25 మంది అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు అని చెప్పి, అంటే మరికొంతమంది రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారని మనం అనుకోవచ్చా? సాగర్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి చాలా నాయిస్ వినబడుతోందండి. ఆర్ట్స్ ట్రేడింగ్ అన్నారు కదా మీరు. ఆర్ట్స్ ట్రేడింగ్ అయితే ఏదైతే ఉన్నదో ఆర్ట్స్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు 20 ఎమ్మెల్యేలు తీసుకునే అవకాశం విజయ్ గారికి ఉండే, ఆయన తీసుకోలే, పని చేయలేదు. కాబట్టి ఒక విధంగా ఇప్పటికి కూడా ఆయన కొంత రాజకీయాలలో మరీ అనైతిక పద్ధతిలో లేకపోతే వేరే పద్ధతులకు పోయి చేయలేదు. కాబట్టి ఈ ఒకవేళ రేపు 4 ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళు ఈ విజయ పార్టీలకు వస్తే ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. దాదాపు 15 మంది 20 మంది అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఒకటి ఏంటంటే ఈ రాజకీయ వ్యూహంలో ఇందులో పెద్ద తప్పు లేవు, లేకపోతే విజయ్ అనుభవ రాహిత్యం ఏమి లేదు. ఒక అధికార పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలలోనే ఈ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం కూడా ఒక హెల్దీ ట్రెడిషన్. అంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలను తీసుకోకుండా వాళ్ళతో రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ ప్రజల దగ్గర ఉన్నారు. కాబట్టి ఇది ఒక విధంగా మనం ఆహ్వానించదగ్గ పరిణామం, ఇందులో ఏం తప్పేమీ లేదు. ఓకే పాపిరెడ్డి గారు. సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే అన్నా డిఎంకే అలాగే డిఎంకే పార్టీ అధినేతలు ఏం చెప్తున్నారంటే ఈ ఫ్లోర్ టెస్ట్ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున హార్స్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నాయి 2 పార్టీలు కూడా. మీరు ఏకీభవిస్తున్నారా? అక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగిందని అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ స్టాండ్ అయింది, నడుస్తున్నది. ఈ 5 సంఖ్యనే కాదు, ఇంకా నాకు తెలిసి ఒక 7-8 మందితోటి రాజీనామా చేపించి మళ్ళీ వాళ్ళని ఎలక్షన్లకు వెళ్ళిపోయి బై ఎలక్షన్లకు వెళ్ళిపోయి స్టాండ్ చేసుకొని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 6 నెలలు ఎట్లాగూ టైం ఉంది కాబట్టి 6 నెలల తర్వాత ప్రభుత్వానికి ఏవైనా పడిపోయేటువంటి పరిస్థితులు కనుక దాపురించినట్టయితే సొంతంగా ఈ మిగతా వాళ్ళని కూడా ప్రభుత్వం ఎట్లాగో ఉన్నది కాబట్టి ప్రభుత్వంలో నుంచి టికెట్లు ఇచ్చిన వాళ్ళకి గ్యారంటీగా ప్రజలు కూడా మొగ్గు చూపుతారు. కాబట్టి ఇది గతంలో చాలా రాష్ట్రాలలో చాలా పార్టీలలో జరిగినటువంటి తంతే ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది బై ఎలక్షన్లలో ఎమ్మెల్యేలు గెలుస్తారు అనేది క్లియర్. సో ఇది కూడా ఒక ఎత్తుగడ. రేపు కాలంలో అంటే టీవీకే తరపున పోటీ చేసి అందరు ఎమ్మెల్యేలు గెలుస్తారు, 100% స్ట్రైక్ రేట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? 100% గెలుస్తారు. దాదాపు ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ కావాలని పెట్టించినటువంటి ఆఖరికి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా బై ఎలక్షన్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించినటువంటిది మనం చూసినాం గతంలో. ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించుకునేటువంటి ప్రక్రియ అది సక్సెస్ అవుతుంది. అది ఈ టీవీకే కాకుండా కాంగ్రెస్ కావచ్చు, టీవీకే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం
ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బై ఎలక్షన్లో తప్పకుండా వాళ్ళే గెలుస్తారు. ఇప్పటివరకు జరిగినటువంటి వాళ్ళు 90%, 99% కూడా అట్లే జరిగింది. ఎక్కడైనా ఏమైనా ఎక్కడ ఒకటి రెండు పోతే పోవచ్చు, అది జరగవచ్చు కాబట్టి. సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈయన 4 ఇవాళ ముగ్గురు వచ్చారు, ఇంకొకటి కూడా వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ముగ్గురు సత్యభామ, ఇంకో కుమార్ మల్లనే ఏదో ముగ్గురు ఉన్నారు. సో ఇంకొకరు కూడా వస్తున్నారు, 4 అంటున్నారు, 5 కాదు. నాకు తెలిసి ఒక 6, 7 దాదాపుగా ఏదైతే 107 సొంతంగా ఉందో దానికి తగ్గట్టుగా 114 అవసరం ఉందో ఇంకా 7, 8 మందినో తయారు చేస్తాడు, ఇట్లా చేస్తారు కావచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఆ దిశలో వెళుతున్నట్టుగా వీళ్ళు కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో ఎవరు ఉంటారో ఈ మిత్రపక్షాలు కూడా ఉంటాయో పోతాయో తెలియలేనటువంటి పరిస్థితులు కాబట్టి స్టాండ్ చేసుకోవడానికి మాత్రం వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తున్నది. అది అంటే ప్రభుత్వాన్ని కాపాడే దిశలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసుడే. ఎందుకంటే ఇప్పుడు వెంకట సామాన్యకు నాకు ఇవరిదాకా మాకు జరిగిన చర్చ అదే. ఈ అప్రజాస్వామిక పొత్తులు అనేటివి వేరు, ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ను నిర్మాణం చేసుకోవడం అనేది వేరు. సో ఆయన చేస్తే అటువంటి ఎత్తుగడలకు నేనైతే అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నడవడం కోసం తప్పకుండా ఆయన చేసే అటువంటి ఎత్తుగడలు ఫలించాలని కూడా నేను కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల కాలం ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా ఉండి ప్రజలకు సరైనటువంటి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలతోటి, ఆయనకు ఉన్నటువంటి కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజలకు సౌకర్యం కలిగేటువంటి ప్రక్రియ జరగాలనేది. కానీ నాకు ఇంకొకటి అనుమానం కూడా దీని వెనకనే కనబడుతున్నది. విజయ్ గారేమో ఆ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి తెగకు సంబంధించిన వ్యక్తి కాదు. రెండవది ఆ ఏఐడిఎంకే డిఎంకే మాత్రం అక్కడ ఉన్నటువంటి ద్రావిడలకు సంబంధించినటువంటి ద్రావిడ దీని మధ్యలో ఏమన్నా విభేదాలు తీసుకొచ్చిన తర్వాత ఈయన మీద ఇంకేమన్నా రకరకాల కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయా? డిఎంకే ఏఐడిఎంకే ఆల్రెడీ కూడా ఒక సంకేతం వచ్చింది మనకి. ఆ 2 అవసరమైతే ఒక్కటైతే 2 ఒకటై కూడా పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేద్దామనేటువంటి ఒక ప్రక్రియ కూడా జరిగింది కాబట్టి, నడిచింది కాబట్టి ఆ కాన్సెప్ట్లో కూడా ఏమన్నా ఆలోచిస్తారా ఏంది అనేది నాకు ఒక అనుమానం మాత్రమే. ఓకే సాగర్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు మీరు చెప్పండి. సాగర్ రెడ్డి గారు చెప్పింది విన్నారు. అలాగే మనం ఈరోజు చూస్తే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే ఇది ఒక ఫ్యూచర్ని ఆలోచించి టీవీకే పార్టీ ఫ్యూచర్ని దృష్టిలో తీసుకొని విజయ్ తీసుకున్న నిర్ణయంగా లేకపోతే అని కొంతమంది విశ్లేషకులు చెప్తుంటే మరికొంతమంది రాజకీయ పరిణతి లేకపోవడం వల్లనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. అలాగే ఈరోజు ఏదైతే వెంకటస్వామి గారు హార్స్ ట్రేడింగ్ జరిగింది అని ఏదైతే డిఎంకే కానీ అన్నా డిఎంకే పార్టీలు కానీ ఆరోపిస్తున్నాయో అది నిజంగా అలానే జరిగిందని మీరు అనుకుంటున్నారా? మీరు ఏకీభవిస్తున్నారా వారి ఆరోపణలతో? నేనైతే అది అనుకోవటం లేదండి హార్స్ ట్రేడింగ్ జరిగిందని. ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసినారు. రాజీనామా చేసి ఇప్పుడు ఇక్కడ ఇంకా మైనారిటీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్లో కర్ణాటకలో మెజారిటీ గవర్నమెంట్ దగ్గర కూడా డిసిడెంట్ తయారు చేసి ఒక గ్రూప్ను తయారు చేసి ఆ గ్రూప్ ఇక్కడ 16 మందో 18 మందో అనుకుంటా ఇక్కడ కర్ణాటకలో, అట్లాగే అక్కడ మధ్యప్రదేశ్లో 27 మంది. అంటే ఉన్న ప్రభుత్వాన్ని కూలదేయడం కోసమే రాజీనామా చేయించింది బీజేపీ. అది కుట్రపూరితంగా జరిగింది. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం. పాపిరెడ్డి గారు అన్నది కరెక్ట్. సరే, అది మైనార్టీ ప్రభుత్వం ఎలా అవుతుంది? ఆల్రెడీ సీఎం అయిపోయి బల నిరూపణ చేసుకొని అన్ని అయిపోయిన తర్వాత మైనార్టీ ప్రభుత్వం అవ్వదు కదా అమ్మా. సంఖ్యాపరంగా చూసినప్పుడు టీవీకేకు ఉన్నటువంటి సంఖ్య 107, మ్యాజిక్ 10 సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి దాన్ని మైనార్టీ గవర్నమెంట్ అంటారు. పివి నరసింహారావు గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిచింది. మైనార్టీ గవర్నమెంటే అంటాం ఇప్పుడు కూడా. టెక్నికల్ వర్డ్ అది మైనార్టీ గవర్నమెంటే ఇప్పటికి కూడా. ఎందుకంటే మిత్రపక్షాల మీద ఆధారపడి ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా మైనార్టీ ప్రభుత్వమే. ఎందుకంటే ఇక్కడ 16, 12 నితీష్ కుమార్ అండ్ అది చంద్రబాబు నాయుడు కనుక రాత్రి కాలొచ్చి పల్టు చాచాలు ఇద్దరు కూడా పల్టాయించిన అనుకోండి, మోడీ ప్రభుత్వం కూడా చుట్టాల్సిందే. అది పరిస్థితి. అట్లా చుట్టకుండా ఉండడం కోసం అట్లా కూడా
ఒక మినిట్ నేనేమంటున్నా అంటే ఉన్న పరిస్థితిని చెప్తున్నా. నిన్నేం విమర్శిస్తలేను నీ మోడీని ఏమేమి విమర్శిస్తలేను. ఎప్పుడే అంత తొందరగా కంక్లూజన్కి రాకు. నేనేమంటున్నా అంటే ఉన్న పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు 16, అట్లాగే నితీష్ కుమార్ 12 తోటే ఇవాళ గవర్నమెంట్ అక్కడ నిలబడి ఉన్నది. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ 5, కమ్యూనిస్టులు 4, అట్లాగే 2 ముస్లిం. సరే సార్, అదంతా ఓకే వెంకటస్వామి గారు అదంతా ఓకే. ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నికకు మళ్ళీ వెళ్ళడం అంటే ఒక రకంగా అది ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డమే కదా. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఏదైతే స్పీకర్ కూడా 1 అవర్ లో సార్ ఇప్పుడు మీరు ఏపీ రాజకీయాలను కానీ లేకపోతే తెలంగాణ రాజకీయాలను కానీ చూడండి, ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేస్తేనే స్పీకర్ వెంటనే ఆమోదించారు కదా, కొన్ని డేస్ నెలలు తీసుకుంటారు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఒక మాట వినండి. మనం ఆంధ్రప్రదేశ్ 6 నెలల తర్వాతనే ఎందుకు 3 నెలల తర్వాతనే 3 రోజుల తర్వాత కూడా చేయొచ్చు. అట్లా ఏమో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు సార్. మనం ఏదో కంక్లూజన్ ఇట్స్ జస్ట్ థింకింగ్ అన్నమాట. అంటే 1 అవర్ లో మనం ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేస్తేనే వెంటనే స్పీకర్ ఆమోదించరు. మా రాజీనామాను ఆమోదించండి అని చెప్పి మనము ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళిన దాఖలాలు కూడా చూసాం మనం. అలా కంపేర్ చేస్తే చాలా తొందరగా 1 అవర్ లో చెప్పండి. మీరు ఎక్కడున్నారమ్మా? మీరు స్పీకర్లు గాని గవర్నర్లు గాని రాజ్యాంగ సాంప్రదాయాలను పాటించడం అనే ఎప్పుడో గంగలో పోయిందమ్మా. అది ఇప్పుడు కొత్తగా మనం తమిళనాడు స్పీకర్ గురించి మాట్లాడుకుంటే ఏమొస్తాయి? అనేక మంది స్పీకర్లు ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణనే తీసుకోరాదు. ఎట్లా ఎన్ని మొన్నటికి మొన్న మా ప్రభుత్వం ఉన్నది కదా స్పీకర్, డైరెక్ట్ గా దానం నాగేందర్ అన్నట్టు ఆయన పార్టీ మారి మా పార్టీ నుంచి పోటీ చేస్తే నాకు కనిపించలేదు అన్నాడు. ఇక అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా చెప్పండి? కాబట్టి స్పీకర్ల యొక్క నైతికమైన విలువలు కానీ లేదా రాజ్యాంగ విలువలు కానీ స్పీకర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎవ్వడు కూడా ఈ దేశంలో రాజకీయ విలువలను లేకపోతే రాజ్యాంగ విలువలను ఎవ్వడు కేర్ చేస్తలేడు. ఇప్పుడే చెప్పేసినాడు మా సాగర్ అని చెప్పేసినాడు, నిర్విద్వంగా చెప్పేసినాడు. ఎవరికి సిగ్గు లేదు ఈ రాజకీయాలల్లో. ఇక సిగ్గున్న మా లాంటి వాళ్ళు తప్పుకుంటే మంచిది, పాపిరెడ్డి సార్ అంటే వాళ్ళు రాకుంటే మంచిది. ఏంటి వీళ్ళు అందరినీ కలిపేసుకుంటున్నారు? అనుకునే వచ్చి అందించే పోయినావుగా వెంకటరామణ. ఇప్పుడు ఇంకొకటి కూడా విజయ్ గారు యొక్క ఆలోచన విధానం కూడా, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు మిత్రపక్షాలని, అవి మిత్రపక్షాలు కాదు, ఆపధర్మ మిత్రపక్షాలు అంతే. ఈ ఆపధర్మ మిత్రపక్షాల మీద కూడా ఆయనకు అపనమ్మకం ఉన్నది కాబట్టి ఆయన ఇంకొక 5గురునో 6గురునో మళ్ళీ రిజైన్ చేయించి మళ్ళీ పోటీ. ఇప్పుడు వీరు అన్నారు హార్ట్ మన ఏంటిది పాపిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఏమన్నా అంటే పాపిరెడ్డి గారు ఏమంటున్నారు, నేను కూడా ఏమంటున్నాను, మీరు కూడా ఏమంటున్నాడు, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం లాంగ్ విజన్ తోటి ఈ రాజీనామాలు చేపిస్తున్నాడు. ఇది కొంత హెల్దీగా చేపిస్తున్నాడు. కేసీఆర్ కనుక ఎదురు పార్టీలు తీసుకొని విలీనం చేసుకున్నట్టుగా అనైతికంగా కాకుండా కొద్దిగా సంవాడ్ గుడిలో మెల్లలాగా కొద్దిగా హెల్దీ వాతావరణంలో అతను ఆ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పాపిరెడ్డి గారు అన్నది వెంకటస్వామి. హెల్దీ కూడా కాదు ఇది. 6 నెలలు ఎట్లాగూ టైం ఉంటది కాబట్టి 6 నెలల లోపల వీళ్ళ గెలిపించుకొని పెట్టుకున్నట్టయితే ఎక్స్ట్రా ప్లేయర్లు అందరినీ పక్కా పెట్టుకున్నట్టుగా. ఇప్పుడు సాగర్ రెడ్డి గారు 6 నెలలని ఎవరించిన ముద్దదు. ఇప్పుడు ఈ 4 పార్టీలలో ఏ ఒక్క పార్టీ విడ్రా చేసుకున్నా కూడా రేపు ముఖ్యమంత్రి గవర్నమెంట్ పడిపోతుంది. 6 నెలలు చెప్పారు, 6 నెలలు ఏం లేదు, 6 నెలలు ఉండదు. ఇవాళ ఒకవేళ ఈ 4 పార్టీలలో ఏ ఒక్క పార్టీ విడ్రా చేసుకున్నా 117 పడిపోతుంది. అందుకే నేను మైనారిటీ గవర్నమెంట్ అంటున్నా కదా. లేదు చెప్తాను, సాగర్ చెప్తాను. పడిపోతే గవర్నమెంట్ పోతుంది కాబట్టి గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ కాబట్టి కాపాడుకో. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం వాళ్ళు విడ్రా చేసుకోరు, గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ
భవిష్యత్తులో జరగబోయే అనేక పరిపాలన విషయాలలో అనేకమైన సమస్యలు వస్తాయి. ఈ ఏవైతే మద్దతు పార్టీల యొక్క గొంతెమ్మ కోరికలు, డిమాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. గవర్నమెంట్ నడవడంలో చాలా సమస్యలతో కూడుకున్నది కాబట్టి పాపిరెడ్డి గారు ఇదంతా ఒక ఎత్తు అయితే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా చేస్తున్నారో అంటే అధికార దాహంతోనే రాజీనామా చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు రాజకీయాలు అధికార దాహము, పదవులు ఎందుకు వస్తారు? పనులకి వస్తారు అనుకుంటారా? ఎందుకు వస్తారు? అధికార దానికోసం రాకపోతే ఏదో నిజంగా పబ్లిక్ సేవ చేద్దాం లేకపోతే ధర్మంగా చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ మంది. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు రాజకీయాలలో అధికారం అన్నది అవసరము. అధికారం కోసం రాజకీయ పార్టీలు అన్ని కూడా తమ ఎత్తుగడలు చేస్తాయి. కానీ ఆ ఎత్తుగడలలో కొంత నైతికత పాటిస్తే కొంత బెటరు. ఇందులో విజయ్ మాత్రం నేను నిజంగా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ అన్ని పార్టీలు కూడా అన్ని ఇది విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎదుటి పార్టీల నుంచి వెళ్ళి గంపబూతుగా గుంజుకొని గవర్నమెంట్ లో కలుపుకోవడం అనేది జరుగుతున్నది. అది ఎంత దూరం పోయిందంటే ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన నుంచి ఇవాళ 2026కు మా రెండు పార్టీల యొక్క చరిత్ర చూస్తే రెండు పార్టీల చరిత్ర కూడా గంతే ఉన్నది. మా కేసీఆర్ గారు ఫస్ట్ లో ఇది 2014 గెలిచినప్పుడు నాకు తక్కువ ఉన్నది అనేది కొంత కలుపుకున్నా అంటే కొంత అర్థం ఉన్నది. కానీ 2018లో ఆయనకు 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 25 మంది కలుపుకున్నాడు. ఆఖరికి ఎలక్షన్స్ పోయే ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 6 ఎంత ఉన్నారు. ఆయనకు 105 వరకు కలుపుకున్నాడు. అంటే తర్వాత కాంగ్రెస్ కూడా అదే చెప్తాను. కాంగ్రెస్ కూడా మళ్ళీ ఏదో పెద్ద మేము దెబ్బతిన్నాం, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత అదే కొత్త ఏదైతే టీఆర్ఎస్ చేసిందో అది. కానీ అట్లీస్ట్ విజయ్ ఈ విషయంలో అంత మైనార్టీ గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ మైనార్టీ గవర్నమెంట్ ఉన్నది. ప్రభుత్వం ఆయన కొత్త సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్ట్స్ ట్రేడింగ్ ఏదైతే వాడు మేడం యూజ్ చేస్తుందో ఆర్ట్స్ ట్రేడింగ్ ఆయన పోలేదు. ఆయన ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక వెలుసుబాటు ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం గెలిచిన ఎమ్మెల్యేలను నేను ఐజిటీగా ఆ ఏఐడిఎంకే నుంచి తీసుకోను, మీరు రాజీనామా చేసి నా పార్టీకి రండి, మళ్ళీ నా పార్టీ నుంచి నిలబడి మీరు గెలవండి అంటే ఇది ఒక మంచి సత్సంప్రదాయం. అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దొడ్డితోనే చేసుకోవడానికి 25 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇకపోతే ఒక డోర్స్ ఓపెన్ చేస్తే 30-35 మంది దాకా కూడా వస్తారు. కానీ దాంతో జరిగేది ఏంటంటే ఈ గవర్నమెంట్ యొక్క ఇమేజ్ కానీ లేకపోతే విలువలు కానీ మిగతా అంశాలు బాగా పతనం అవుతాయి. ఇప్పుడు కనీసం తమిళనాడు ప్రజలు ఏమనుకుంటారంటే ఈ విజయ్ గారు కరెక్ట్ చేస్తున్నాడు, కొత్త పిల్లగాడైనా అనుభవం తక్కువనా కూడా ఈ ఆర్ట్స్ ట్రేడింగో లేకపోతే వేరే పార్టీలు ఎమ్మెల్యేలను గుంజుకొని తీసుకుంటలేడు, వాళ్ళని రిజైన్ చేయించాడు, మళ్ళీ మా జనాల దగ్గరికి పోతున్నాడు. ఈ పద్ధతిలో నేను రిజైన్ చేయించిన, ఈ గవర్నమెంట్ స్టెబిలిటీ కావాలి, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా కానీ నేను ఈ దొడ్డిత దారినా లేకపోతే ఇంకో దారినా లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టు అది చేసి ఇది చేసి చేయలేదు, అది చేయడం జరగలేదు. కాబట్టి ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఒక హెల్తీ ట్రెడిషన్ అని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తున్న రాజకీయాలు చూసినప్పుడు ఈ కంపు రాజకీయాలు, దరిద్ర రాజకీయాల కన్నా కూడా ఈ విజయ్ గారు చేసింది చాలా మేలైన ఒక పద్ధతి. ఎందుకంటే మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు సాగర్ గారు మీ బీజేపీలో కూడా కొంత ఈ పద్ధతి ఉన్నది, మీరు ఎందుకు మర్చిపోయారు. కానీ మీ బీజేపీలో కూడా మీరు ఎవరైనా ఎమ్మెల్యే జాయిన్ కావాలనుకున్నప్పుడు మా తెలంగాణలో కూడా చేశారు. ఈటల రాజేందర్ రిజైన్ చేయించారు, చేసే పోటీ చేయమన్నారు. అట్లే రాజగోపాల్ రెడ్డి కూడా రిజైన్ చేసి పోటీ చేయమన్నారు. అది ఒక హెల్తీ డిసిజన్. మేము కంపేర్ చేసినాం. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ విలువల కన్నా కూడా బీజేపీ తెలంగాణలో కొంత భిన్నంగా ప్రవర్తించింది, రాజీనామా చేసి అది చేయమని తీసుకున్నదని చెప్పింది. కాబట్టి ఇటువంటి ట్రెడిషన్స్ మనం ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ కాపాడడం కోసం ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వెలుసుబాట్లు, అవకాశాలు అవన్నీ కూడా వాడుకుంటారు. ఆ వాడుకోవడంలో నైతికత ఉన్నదా, న్యాయం ఉన్నదా, ఒక పద్ధతిలో వేనమా లేకపోతే అడవులుగా దొడ్డిదారిన వేనమా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ప్రజల దగ్గరికి పోతారు. రిజైన్ చేసిన తర్వాత మేము రిజైన్ చేసినాం ఈ కండిషన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా సార్లు టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యం చేసినప్పుడు జనాల దగ్గరికి మీరు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ డప్ప రాజీనామా ఆల్టర్నేటివ్ లేదు చెప్పుకున్నారు, ఆదరించారు. కాబట్టి ఇవి అసహజం కాదు, లేకపోతే ఇందులో ఏమీ లేదు. ఇది నార్మల్ సాధారణంగా వ్యవస్థలో ఉన్న ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారానే విజయ్ ఉన్న అవకాశాలను వాడుకొని ఆయన ముందుకు పోతున్నాడు. ఓకే సాగర్ రెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, కంక్లూజన్ ఏంటి అని చెప్తారా? క్విక్ గా చెప్పండి సాగర్ రెడ్డి గారు. ఒకటి కూడా కనబడుతుంది అనిష్ గారు, ఇప్పుడు రెడ్డి గారు వెంకటరమణ ఒక్క పేరు నాకు ఇంకోటి ఏమవుతుందంటే
బయటకు పోయిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి అంటే డబ్బుల ద్వారా ఓటర్లను ప్రలోభాలు చేసే అటువంటి ప్రక్రియ కూడా డెవలప్ అవుతుంది. నేను ఇది వారు ఆక్షేపంతో చేరో నాకు తెలియదు కానీ సాగర్ గారు, మీరు పెద్ద విషయాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టకండి. ఏ ఎలక్షన్లలో మీరు బీజేపీ పైసలు పంచడం లేదా? బీజేపీ పైసలు పంచకుండానే రాజకీయాల్లో పోయి రాజకీయాలు చేస్తున్నారా? బుచ్చొచ్చింది అంటే తినేదే బాజాప్తగా ఇచ్చుకున్నటువంటి పరిస్థితులకు వచ్చేసినవి. అంటే ప్రజల్ని ఒక తప్పుడు దారిలో తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కూడా అది డెవలప్ అవుతుందేమో అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఈ బై ఎలక్షన్ వస్తుందా? జనరల్ ఎలక్షన్ పైసలు వస్తలేరా? జనరల్ ఎలక్షన్ తక్కువ వస్తుంది పాపరెడ్డి గారు. లేదు, జనరల్ ఎలక్షన్ లకు తక్కువ వస్తున్నది, ఎలక్షన్ లో మాత్రం ఎక్కువ అవుతున్నది. తక్కువ వంచన అనేది పక్క పెట్టి డబ్బుల ప్రభావమే నడుస్తున్నది. అన్ని పార్టీలు కూడా డబ్బులు ఇస్తున్నాయి. కాకపోతే జనాలు అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి ఇస్తున్నారు. డబ్బులు నేను ఏ పార్టీని కూడా విస్మరించి చెప్పట్లేదు, నేను పార్టీలను విస్మరించి చెప్పట్లేదు. వేరే ఉండదు. ఓకే సార్, రైట్. పాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సాగర్ రెడ్డి గారు, వెంకట్ స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైకే నెట్వర్క్. దిస్ ఇస్ అనుష.